ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్. ఢిల్లీ మద్యం కేసులో ప్రశ్నించిన అదుపులోకి తీసుకున్న ఈడీ రక్షణ కల్పించాలన్న అభ్యర్థులను హైకోర్టు తోసిపుచ్చిన గంటలోనే రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థ. ఆందోళనకు దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు. సుప్రీంను ఆశ్రయించిన ఆప్ అగ్రనేత నేడు విచారణ. సో ఏం లేదు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళొక ఇప్పటికే కవిత విషయంలో చాలా వరకు వార్తలు వస్తున్నాయి, చాలా వరకు ఎక్కడ చూసినా కూడా చర్చ జరుగుతున్నప్పటికీ అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలు మర్చిపోయారు. ఇక ఏం పోతే అయితే అయింది, పోయింది. మొన్నటిదా కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చింది, ఏమొచ్చింది, ఏమో చేస్తారనుకుంటే ఏమో అవుతుందని కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కవితను పట్టించుకునే పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఏంది, ఇక్కడ బాండ్లు వచ్చినాయి. ఏంటిది, ఎలక్టోరల్ బాండ్లు వచ్చినాయి. ఎలక్టోరల్ బాండ్లలో 11,000 కోట్ల రూపాయలు సుమారుగా మనం రౌండ్ ఫిగర్గా మాట్లాడుకుంటే దీంట్లో 6,600 కోట్ల రూపాయలు 6,600 కోట్ల రూపాయలు బీజేపీకే వచ్చినాయి. ఎన్ని సంవత్సరాల వాళ్ళు బాండ్లు ప్రవేశపెట్టి కనీసం 4 సంవత్సరాల 2019 అనుకుంటా, బహుశా 2019 నుంచి 2024 వరకు. సో ఈ 4-5 సంవత్సరాలలోనే ఇంకా 2019 కూడా కాదు, 20 అనుకుంటా, సుమారుగా 3-4 సంవత్సరాల్లోనే 6,600 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో బీజేపీ పార్టీకి వచ్చినాయి. ఈ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు బయటికి బహిరంగంగా ఏమొచ్చింది, ఇలా దేశ ప్రజలు మొత్తం ఏం మాట్లాడుకుంటారు, కేజ్రీవాల్ అరెస్టు ముఖ్యమంత్రి అరెస్ట్ చేశారబ్బా, బీజేపీ గట్టిగా పనిచేస్తుందా, లిక్కర్ స్కామ్లో పాల్గొని అందరినీ అరెస్ట్ చేస్తుందని మాట్లాడుకుంటాం. కానీ లిక్కర్ స్కామ్ అనే అంశం ఈ రోజు కాదు, ముందస్తుగానే చేయాల్సింది, లేదా ఎన్నికల తర్వాత చేయాల్సింది. కానీ ఎన్నికలప్పుడు ఎందుకు చేశారంటే పక్కదారి పట్టించే ప్రయత్నం. సుప్రీంకోర్టు ఏం చేస్తాని, ఏ పార్టీకి ఎన్ని నిధులు వచ్చినాయో మొత్తం బయట పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నం బయట పెట్టేటువంటి భాగంగా ఏడ చర్చకు వస్తుందో బీజేపీకి 6,600 కోట్ల రూపాయలు ఏడికేళ్ళు వచ్చినాయి. ఎవరిచ్చిర్రు? ఈరోజు తెలంగాణ రాష్ట్రం లాంటి రాష్ట్రాలు అప్పుల పాలవుతున్నాయి. కాంట్రాక్ట్ సంస్థలన్నీ కూడా లాభాల పాలతో ముందుకు పోతున్నాయి. ట్యాక్సులు పెరుగుతున్నాయి, మా తిండి పెరుగుతున్నది, తిండి అంటే నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతూనే ఉన్నాయి. 6,600 కోట్ల రూపాయలు బీజేపీ ఎట్లా సమకూర్చుకోగలిగింది, ఏ రూపంలో సమకూర్చుకోగలిగింది? మాకేమో జీతాలు పెరుగుతాయి, పెరిగిన జీతాలు మొత్తం కూడా మళ్ళీ ఇంటి రెంట్కో లేకుంటే ఈఎంఐలకో తిండికో దికానకో ఖర్చు అవుతుంది. మరి ఇన్ని కోట్ల రూపాయలు ఎవరిచ్చిర్రు బీజేపీ పార్టీకి? ఈ చర్చను డైవర్ట్ చేయడం కోసం మాత్రమే, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా దీన్ని ఏం చేసిరు, మళ్ళీ ఇది మొత్తం కిల్ చేసి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఎక్కడికి పోయింది అంశం మొత్తం కూడా కేజ్రీవాల్ డైవర్షన్ పాలిటిక్స్. ఏమైపోయింది, బీజేపీ యొక్క సక్సెస్ అయింది ఇలా. ఏమని, కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తే అయిపోతుంది. కేజ్రీవాల్ ఇప్పుడే కాదు, సంవత్సరం క్రితం అరెస్ట్ చేయాల్సి ఉండే, 6 నెలల ముందు అరెస్ట్ చేయాల్సి ఉండే. ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలయ్యి కొన్ని రాష్ట్రాల్లో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంటే ఈరోజు అరెస్ట్ చేస్తారా? ముమ్మాటికి ఎలక్షన్ స్టంట్లో భాగమే. మరి కవిత ఎలక్షన్ స్టంట్లో భాగం కాదా అంటే కవిత గురించి దేశం మొత్తం మాట్లాడుకునే సీన్ అయితే లేదు, కవిత అరెస్ట్ గురించి దేశం మొత్తం మాట్లాడుకునే సీన్ అయితే లేదు. కానీ అరవింద్ కేజ్రీవాల్ గురించి మాట్లాడుకుంటారు. ఎందుకు? ఆయన ఒక ముఖ్యమంత్రి, కేసీఆర్ బిడ్డ అయినా కేసీఆర్ బిడ్డ కోసం దేశం మొత్తం మాట్లాడుకుంటుందంటే అంత సీన్ ఏమి ఉండకపోవచ్చు, ప్రజలకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్లో వాళ్ళ ప్రభుత్వం ఉన్నది, గోవాలో వాళ్ళు పోటీ చేసిర్రు, అంతా తెలంగాణలో కొంతమంది ఇక్కడ కొంత యాక్టివ్గా పార్టిసిపేషన్ చేయడంతో కొంత ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అంటే తెలిసిన అవకాశం ఉన్నది. సో ఇప్పుడు ఏమవుతుంది, అరవింద్ కేజ్రీవాల్ గురించి చర్చకు వస్తుంది కాబట్టి కవిత విషయంలో బీజేపీ సక్సెస్ కాలేకపోయింది అంత మేర స్థాయిలో. అటు బీఆర్ఎస్కి కానీ బీజేపీ కానీ ఎవరికి దానిలో పాజిటివ్ చమకంగా అవకాశం కనబడలే. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తోటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు లాభపడతాయి. ఎట్లా? బీజేపీ పార్టీకి ఏమో కొంత దేశవ్యాప్తంగా ఎలక్ట్రల్ బాండ్ల విషయంలో టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. అది బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా అంటే కవిత గురించి ఎంత మత్తుకున్నా ఎంత ఏం చేసినా దాని గురించి నాయకులు మాట్లాడతలేరు, ప్రజలు మాట్లాడతలేరు, సానుభూతి వస్తలే అని చెప్పి ఆ అంశాన్ని పక్కదారి పట్టించాలంటే ఒకటి కేజ్రీవాల్ అంశం వస్తే కవిత అంశం పక్కదారి పడుతుంది ఒకటి. తర్వాత కేజ్రీవాల్కి మీరు సపోర్ట్ ఇస్తే, కేజ్రీవాల్ కనుక వీళ్ళు సపోర్ట్ ఇస్తే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సపోర్ట్ ఇస్తే ఈ సానుభూతిని ఈ మద్దతుని మొత్తం కూడా కవితకు కూడా కొంత డైవర్ట్, ఎందుకంటే ఇద్దరు కూడా ఒకే కేసు అరెస్ట్ అయ్యారు కాబట్టి. సో కవితకు కూడా సానుభూతి వచ్చే అవకాశం ఉంటుందేమో అన్న అంచనాతోని బీఆర్ఎస్ పార్టీకి కొంత లాభమే ఉంటుంది.
సో రెండు ఈ యొక్క కేజ్రీవాల్ అరెస్ట్ అనేది బీజేపీకి బీఆర్ఎస్కి రెండు రకాలుగా కొంత ఉపయోగమే. ఒకటి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో వాళ్ళ అంశం పక్కదారి పడుతుంది, ఒకటి కవితకి సానుభూతిని అరవింద్ కేజ్రీవాల్ రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం ఇంకోటి. సో ఈ రకంగా అరెస్ట్ చేయాలంటే మరి మీ దగ్గర అన్ని చిట్టా ఉన్నది కదా, ఏ ఆధారాలతోని ఏ స్కామ్లతోని కేజ్రీవాల్ అరెస్ట్ చేశారో అదే అంశాలతోని స్కాములు పేర్లు వేరే ఉండొచ్చు, కానీ స్కామ్ ఒకటే కదా. కాళేశ్వరంలో బీఆర్ఎస్ పార్టీ భాగస్వామి ఉన్నది అని చెప్పి పెద్ద ఎత్తున విచారణ జరిగి అంశాలు బయటకు వస్తున్నాయి కదా. కేసీఆర్ని విచారణ తీసుకొని ఎందుకు అదుపులోకి తీసుకొని ఎందుకు విచారించకూడదు? లేకుంటే సంబంధిత సంస్థ మెగా కంపెనీ అధిపతులని మెగా కృష్ణారెడ్డి ఎందుకు విచారణ చేయొద్దు? ఒక గొర్రెల స్కామ్లో ఎందుకు విచారణ చేయొద్దు? అంటే అవి ముచ్చట్లు కాదా? అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని అంత కీలకమైపోయి వెంటనే ఎలక్షన్ నేపథ్యంలోనే వీళ్ళను అరెస్ట్ చేయాలి. అది ఏ రకంగా లబ్ధి చేకూరుతుందో ముందస్తుగా ప్లాన్ వేసి అరెస్ట్ చేయాలి. కేజ్రీవాల్ అరెస్టులో ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ హస్తం కూడా ఉన్నదనేది పెద్ద ఎత్తున ప్రచారం. ఎందుకనంటే ఇటు కవితకు సానుభూతి రావాలి, లేకుంటే కవిత అంశం పక్కదారి పట్టాలి. ఏదైనా కావాలి. సానుభూతి అయితేనేమో పాపం మా ఆడబిడ్డను తీసుకెళ్ళారని చెప్పి ప్రజలు ఆలోచన చేస్తారు. లేదు కవిత అంశం డైవర్ట్ అయితే కవితను మర్చిపోతే తెలంగాణ జనం మొత్తం కూడా పార్లమెంట్ ఎన్నికలు ఫోకస్ చేసి కేసీఆర్ మాటలు నమ్మి ఎంతో కొంత ఓట్లు పడకపోతే అని ఒక ఆలోచన. సో బీఆర్ఎస్ పార్టీ హస్తం కూడా కొంత మేరకు ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం, కొంత లాభం కూడా వాళ్ళకి జరిగేటట్టుగా ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతున్నది.